కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్న ఎంపీ విజయసాయిరెడ్డికి బుజ్జగింపులు ప్రారంభమయ్యాయి. ఆయన్ను కలిసేందుకు తిరుపతి ఎంపీ గురుమూర్తి వచ్చారు. విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకునే నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందన్నారు ఆయన. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకునేందుకు విజయసాయిరెడ్డిని కలవడానికి వచ్చారని చెప్పారు. వ్యక్తిగతంగా చర్చించడానికే వచ్చారని చెప్పారు గురుమూర్తి. మరోవైపు మరి కాసేపట్లో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. 10 గంటల 40 నిమిషాలకి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్తో భేటీ కానున్నారు. తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి అందజేయనున్నట్టు తెలుస్తోంది. ఇటు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్. పార్టీ ఆదేశాల మేరకు పిల్లి సుభాష్ ఢిల్లీలో మాట్లాడే అవకాశం ఉంది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఉపరాష్ట్రపతి అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ గా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ ను మరికొద్దిసేపట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు కలిసి తన యొక్క రాజీనామా పత్రాన్ని సమర్పించున్నారు. ప్రధానంగా స్వయంగా వ్యక్తిగతంగా వచ్చి రాజీనామా సమర్పిస్తే ఇక చూసేది ఏమీ లేదు, మరలా అడిగేది ఏంటి, క్రాస్ చెక్ చేసుకుని మీరు ఎలాంటి ఒత్తిడికి లోనై ఏమైనా చేశారా లేకపోతే ఎవరైనా ఒత్తిడి చేశారని అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆయనే స్వయంగా రాజీనామా పత్రాన్ని సమర్పిస్తున్నారు కాబట్టి వెనువెంటనే దీన్ని ఆమోదించేందుకు కూడా అవకాశం ఉంది. ప్రధానంగా అనేక వర్గాల నుంచి ఆయన సన్నిహిత నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఆయన చాలా ఆవేదనతో, చాలా అనాసక్తితో, నిరాసక్తితో ఏమి చేయలేని పరిస్థితిలో తను ఇక రాజకీయాల నుంచి నిష్క్రమించడమే తనకున్నటువంటి ఒక తరుణోపాయం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. ఇక తన భవిష్యత్తు అన్నది ఖచ్చితంగా ఇదేని చెప్పలేదు కానీ అయితే ఆయన ట్వీట్ ద్వారా ఎక్స్ వేదిక ద్వారా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం వ్యవసాయమే తన యొక్క తదుపరి దినచర్య అని చెప్పినప్పటికీ కూడా అనేక పార్టీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం తిరిగి ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అయితే అది ఏ రాజకీయ వేదిక, అది బీజేపీ అవుతుందా లేకపోతే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేందుకు ఏమైనా ప్రయత్నాలు ఫలిస్తాయా అన్న అంశాన్ని చూడాల్సి ఉంది. తిరుపతి చెందినటువంటి ఎంపీ గురుమూర్తి ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ఆయన స్వయంగా కలిశారు. అయితే నిన్న రాత్రి మాట్లాడినప్పుడు కూడా ఆయన చాలా ఆవేదనతో ఇలాంటి జరిగినటువంటి సంఘటన చాలా షాకింగ్ గా ఉంది, అదేవిధంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. తను కష్టాల్లో ఉన్నప్పుడు తను తిరుపతి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సందర్భంలో తనకు అండగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి ఎట్టి పరిస్థితులను వెనువెంటనే చేరుకోవాలి, ఇప్పుడే బయలుదేరుతున్నా అని చెప్పి ఆయన నిన్న రాత్రి చెప్పడం జరిగింది. ఆయన అక్కడి నుంచి చెన్నై వచ్చి చెన్నై నుంచి ఢిల్లీ చేరుకున్నారు. వెనువెంటనే ఆయన నివాసాన్ని చేరుకున్నారు. అసలు జరిగిన ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటి అన్న అంశాన్ని తెలుసుకుని ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సీనియర్ నాయకులు కాబట్టి కేవలం తన యొక్క సానుభూతిని అదేవిధంగా తనకు మద్దతును తెలియజేసేందుకే తాను స్వయంగా వచ్చానన్న అంశాన్ని చెప్పడం జరిగింది. అయితే పార్టీ తనకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు, పార్టీ తనది, పార్టీ నేను కాబట్టి నేనే దీన్ని చొరవ తీసుకొని ఆయన్ని కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పి కూడా గురుమూర్తి చెప్పడం జరిగింది. కాబట్టి జరుగుతున్న పరిణామాల్లో సందర్భంగా చూసినట్లయితే చాలా అనాసక్తితో అదేవిధంగా చాలా ఆవేదనతో, ఆగ్రహంతో తాను నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా తన ఉన్నటువంటి ఆవేదన కానీ తన ఆలోచనలు కానీ పంచుకునే అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినప్పటికీ కూడా జగన్ చుట్టూ ఒక ఇనప చట్టాన్ని బిగించారు. అదేవిధంగా అనేక మంది నాయకులు ఆయన చుట్టూ చేరి తన యొక్క వాదనను కానీ తన ఆలోచనలు కానీ పంచుకునేందుకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదన్న ఒక ఆవేదన, ఆగ్రహం అదేవిధంగా తన యొక్క ఆలోచనలో ఉంది. కాబట్టి ఈ సందర్భంగా తాను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇలా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా కుటుంబం పట్ల అదేవిధంగా దివంగత నేత రాజశేఖర్ పట్ల తనకున్నటువంటి సన్నిహిత సంబంధాలు, తనకున్నటువంటి గౌరవాన్ని ప్రస్ఫుటిస్తూ
ట్వీట్లో ఎక్స్ వేదిక ద్వారా ఆ కుటుంబానికి తాను ఎంతో విధేయుడన్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే అదే సందర్భంలో తనకున్నటువంటి గత్యంతరలేని పరిస్థితిలోనే తాను రాజీనామా చేస్తున్న అన్న అంశాన్ని కూడా తన మాటల్లో ఒక భావం వ్యక్తం అవుతుంది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి తన తదుపరి కార్యక్రమం ఏంటి ముందుకి సాగే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఎందుకు తను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది ఏమన్నా చెప్పారా మీకు ఏమన్నా? గురుమూర్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన